ధీరజ్ కూడా నిజం తెలిసిపోయింది అని చెప్పేసి వల్లి ఇంకా నా కాపురం కూలిపోయింది, ఒకరి తర్వాత ఒకరికి అందరికీ నిజం తెలిసిపోతుంది, మామయ్య గారికి కూడా తెలిసిపోతే ఇంకేంటి నా పరిస్థితి, ఈ పరిస్థితిలో నా కాపురం నిలబడదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది వల్లి. అయితే ఇంకా ఇక్కడ డ్రైవర్ కోసం గ్రూపులో అందరికీ కూడా ధీరజ్ ఫోటో పంపించడంతో అందరూ వెతుకుతూ ఉంటారు. ఇలా వెతుకుతూ ఉండగా డ్రైవర్ని ఊరవతలు వెళ్ళిపోమని ఆ డ్రైవర్కి డబ్బు అయితే ఇచ్చి సేనాపతి వదిలేస్తాడు కదా, ఇంకా నువ్వు ఊర్లో ఎవరికి కనబడకూడదు అని చెప్పి వెళ్ళిపోమని చెప్తాడు. అలా వెళ్ళిపోతూ ఉండగానే ఈలోగా ధీరజ్ ఫ్రెండ్ అలా వెళ్ళిపోతున్న డ్రైవర్ని చూస్తాడు. ఇంకా ధీరజ్ ఫ్రెండ్స్కి అందరికీ కలిపి డ్రైవర్ దొరికిపోతాడు. ఇక ధీరజ్ ఫ్రెండ్ ఒక్కసారి ధీరజ్కి ఫోన్ చేసి చెప్తాడనమాట. అతను తప్పించుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండగా గ్రూప్లో వాళ్ళందరూ వచ్చి కరెక్ట్గా అతన్ని డ్రైవర్ వెళ్ళిపోయే టైంకి వెళ్ళి కాపాడతారు. కాబట్టి అందరికీ కనిపించిన వెంటనే ధీరజ్కి అయితే మెసేజ్ చేయడం జరుగుతుంది. అందరూ వచ్చి అతను వెళ్లకుండా చుట్టుముట్టేస్తారు. ఈలోగా ధీరజ్కి ఫోన్ వస్తుంది. ఇక్కడ చూస్తే ధీరజ్ ప్రేమని పోలీస్ ట్రైనింగ్ అని ఎగ్జామ్ రాయమంటే ఇలా మొత్తం ఎగ్జామ్లో 0 వచ్చేలా ఎందుకు తెచ్చుకుంటావే అని చెప్పి ప్రేమతో గొడవ పడుతూ ఉండగా ఈ సమయంలో ధీరజ్ ఫ్రెండ్ ఒక చిన్న ఫోన్ చేస్తాడు. ఏంటి ఫోన్ అని చెప్పి అడుగుతుంది ప్రేమ. ఏమీ లేదు నీకెందుకు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆడు దొరికిపోయాడు, నువ్వు అర్జెంటుగా రా అని చెప్తాడనమాట. అలాగే నేను వచ్చే వరకు పట్టుకోండి అని చెప్పి ధీరజ్ ఫ్రెండ్స్తో చెప్తాడు. ధీరజ్ ఇంట్లోంచి కంగారుగా బయటికి వెళ్తుంటే ప్రేమ ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పి అడుగుతుంటే ధీరజ్ బయటికి వెళ్ళి తర్వాత ఫోన్ చేస్తాను ప్రేమ, నువ్వు కంగారు పడుకు, ఏం జరగదని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా ధీరజ్ వెళ్ళే వరకు అతని ఫ్రెండ్స్ అయితే అతన్ని గట్టిగానే పట్టుకుని బయటికి తప్పించుకోకునే అవకాశం లేకుండా చేస్తారు. ఇప్పుడు సాబుకు గనుక నిజం తెలిసిందంటే నన్ను చంపేస్తాడని చెప్పి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే ఈ డ్రైవర్ ధీరజ్ వచ్చే వరకు కూడా డ్రైవర్ని కొట్టి ఆపేస్తారనమాట. ఇంకా ఎవరు నిన్ను యాక్సిడెంట్ చేయమని చెప్పారు అంటే నో సాబ్ నాకు తెలీదు అని హిందీలో అయితే మాట్లాడతాడు. బ్రేక్ ఫెయిల్ అవడంతోనే యాక్సిడెంట్ చేశానని చెప్పి తన భాష అంటే హిందీ వచ్చు కదా, హిందీలో చెప్తూ ఉంటాడు. హిందీలో చెప్తే నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, ఇందులో అంతా అబద్ధమే ఉంది, మాకు తెలుసు బ్రేక్ అయిపోయి నువ్వు అలా చేయలేదు, నిన్ను ఎవరో కావాలనే యాక్సిడెంట్ చేయమని మా అన్నయ్య మీదకి పంపించారు, అసలు నిన్ను యాక్సిడెంట్ చేయమని ఎవరు చెప్పారు, నీకు ఎన్ని డబ్బులు ఇస్తానని చెప్పారు, లేకపోతే చంపేమని చెప్పారా అనేసరికి సార్ నాకెవరు అలా చెప్పలేదండి, నన్ను వదిలేయండి అని మళ్ళీ హిందీలో ఇదంతా చెప్తాడనమాట. నువ్వు చెప్పేది మేము నమ్మం అని చెప్పి ధీరజ్ అయితే గట్టిగా చెప్పాడు. అయినా ఇక్కడ కాదు మా నాన్న దగ్గరే తేల్చుకుందన్నాడండి అని చెప్పి డ్రైవర్ని అయితే ఫ్రెండ్స్ అందరూ కలిసి రామరాజు దగ్గరికి తీసుకెళ్తారు. అసలు ఎవరు ఇదంతా చేశారు, ఇక తన తండ్రి రామరాజు దగ్గర వెళ్ళి అడుగుదామని ధీరజ్ చెప్తాడు. ఇంతకీ వాళ్ళ నాన్న దగ్గరికి ఫోన్ చేస్తాడు రామరాజుని ఇక్కడికి రమ్మని. ఏంట్రా ధీరజ్ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు ఎందుకు అని అడిగితే కాదు నాన్న, ఈ డ్రైవరే మొన్న లారీతో వీడే ప్రేమని గుద్దునవాడు, యాక్సిడెంట్ అయితే చేసి వెళ్ళిపోయాడు. అవునా హేరా, ఇదంతా ఎందుకు చేశావు అని రామరాజు అడిగితే లారీ బ్రేక్ ఫెయిల్ అయింది సార్, అందుకే నాకు కనిపించక అంత స్పీడ్గా వచ్చి గుద్దేశాను. ఏంట్రా ఇది అబద్ధమా, నువ్వు నిజంగా చెప్తున్నావా అని అడిగితే హిందీలో నిజంగా సార్ నేను బ్రేక్ ఫెయిల్ అయిపోవడం వల్లే గుద్దాను, కానీ నా లెక్క ప్రకారం ఇది యాక్సిడెంట్ లాగే ఉంది నాన్న, ఎందుకంటే బ్రేక్ ఫెయిల్ అయిపోతే అలా డైరెక్ట్గా అన్నయ్య మీదకి ఎందుకు వస్తుంది లారీ, ఏంట్రా నువ్వు మాట్లాడేది, అన్నయ్యని చంపడం ఏంటి, నాకేం అర్థం అవట్లేదు, అది కూడా మన పెద్దోడికి ఏంటి యాక్సిడెంట్ చేయమన్నారా, ఎవరు నీకు డబ్బు ఇచ్చింది ఎవరు అని చెప్పి మా పెద్దోడిని యాక్సిడెంట్ చేయమంది ఎవరు, నోరు విప్పకపోతే చంపేస్తాను, ఇప్పుడు నిన్ను వదిలేది లేదు అని రామరాజు గట్టిగా పట్టుకుంటాడు. ఇక పోలీసుల దగ్గరికి వెళ్దానండి నిన్ను పట్టుకుని అని చితకబాదుతూ ఉండగా ఇంతలోనే అతను ఏమంటాడంటే నాకు ఏమీ తెలియదు సార్ అని చెప్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ముందే సేనాధిపతి తాను తప్పించుకోవడానికి తెలివిగా తనకి డబ్బులు ఇచ్చి ఫోటో ఇచ్చి భాగ్యం వాళ్ళైతే చిన్న యాక్సిడెంట్ అయితే చేయమన్నారు కదా, వాళ్ళ పేరే చెప్పమని చెప్తాడు ఆ డ్రైవర్కి. వెంటనే ఆ డ్రైవర్ ఆల్రెడీ నేను చెప్పింది వినండి, ఎందుకంటే నేను చెప్పింది నిజం చెప్పేస్తాను, నన్ను పోలీసుల దగ్గరికి అయితే తీసుకెళ్ళకండి అని చెప్తాడు డ్రైవర్. అయితే చెప్పురా నీకు డబ్బు ఇచ్చి ఇలా చేయించింది ఎవరు అని అడిగితే ఇది డబ్బు ఇచ్చి చేయించింది ఒక లేడీ, ఆవిడ పేరు భాగ్యం అనే ఆవిడ నా దగ్గరికి వచ్చి చందు అనే అతన్ని ఫోటో చూపించి అతన్ని చిన్న యాక్సిడెంట్ అయితే చేయమని చెప్తుంది. ఏంటి ఇదంతా నా చెల్లెమ్మ చేయించిందా, నువ్వేమన్నా ఎటగారాలు ఆడుతున్నావా, నా చెల్లెమ్మ గురించి అంతా నాకు తెలుసు, తన అల్లుడిని యాక్సిడెంట్ చేయమని ఎందుకు అంటుంది, ఏంటి నువ్వు చెప్పేదంతా అబద్ధం అన్నాడు పోలీస్ స్టేషన్కి అని అడుగుతాడు. లేదు సార్ నేను చెప్పింది నిజమే, ఏంటంటే ఇదంతా నాకు ఆవిడే డబ్బు ఇచ్చి చేయించమని చెప్పింది, మీరు నమ్మకపోతే ఎలా అని అంటాడు డ్రైవర్. కాదు నాన్న ఇది నిజమే అయి ఉంటుంది అని అంటాడు ధీరజ్. ఏంట్రా అని షాక్లో ఉంటాడు రామరాజు. కాదు నాన్న ఇదంతా చేసి
అయిన వాళ్ళు వాళ్ళే అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మోసం చేసి మనకు పెళ్లి చేశారు వల్లి వదినతో. ఇదంతా కూడా మన అన్నయ్యకి, మన పెద్దోడికి బాగా తెలుసు నాన్న. ఎందుకంటే అమూల్య విషయంలో ఇదంతా చేసింది వల్లి వదినే కాబట్టి. ఈ విషయం చందు అన్నయ్యకి తెలిసి నీకేమీ చెప్పకుండా వెళ్ళి వదినను వాళ్ళ పుట్టింట్లో దిగబెట్టాడు. ఏరా పెద్దోడా నువ్వు అడిగితే వాళ్ళ అమ్మకి కాలు విరిగింది, అందుకు వాళ్ళ ఇంట్లో వదిలేశాను వల్లిని అని చెప్పి నీకు చెప్పాడు. ఎందుకంటే ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని అన్నయ్య అలా అనుకుంటూ వదిన అక్కడైతే వదిలేశాడనమాట. ఏంట్రా చిన్నోడా నువ్వు చెప్పిందంతా నిజమేనా? నేను నమ్మలేకపోతున్నానురా. కాదు నాన్న, ఎందుకంటే పెద్దోడు పెళ్ళి నీ చేతుల మీదుగా తెలిసావు. నువ్వు మోసపోయన్న విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని చెప్పి అన్నయ్య నీకు ఈ విషయం అంతా దాచిపెట్టాడు. నాకు మొన్నే చెప్పాడు ఇదంతా చేసింది ప్రేమే అని మనం అనుకున్నాం కదా. అందుకని ఒరే చిన్నోడా ఇది చేసింది ప్రేమ కాదు మీ వదినే. అందుకని ఈ విషయం నాకు తెలిసినా నీ ముందు నోరు వెప్పలేదు. ఎందుకంటే నాన్న ఈ విషయం తెలిస్తే తట్టుకోలేడు కాబట్టి అని అనుకుని, సరే అయితే నడండి భాగ్యం దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం, భాగ్యం మీద కేసు పెడదామని వాళ్ళ ఇంటికి వెళ్తాడు రామరాజు. ఇలా ఇంటికి వెళ్ళగానే ఏంటి అన్నయ్య గారు ఇలా వచ్చారని అడుగుతుంది. ఇంటికి వెళ్ళి భాగ్యం అని గట్టిగా పిలిచేసరికి, ఎందుకు నా పెద్ద కొడుకుని చంపించాలని చూసావు, మేము మీకేం అపకారం చేసాం అని చెప్పి అడిగితే, అయ్యో అన్నయ్య గారు నేనా, నువ్వే చంపాలని చూసావు, వాడు నీ పేరు చెప్పాడు, వాడు మాకు దొరికిపోయాడు. అన్నయ్య గారు కాదండి, క్షమించండి, మమ్మల్ని క్షమించండి, మా అమ్మని ఎలాగైనా మీ ఇంటికి పంపాలని, యాక్సిడెంట్ చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగలాలని చెప్పాను, కానీ వాడు ఎందుకు పెద్ద యాక్సిడెంట్ చేశాడో మాకు ఇప్పటికీ అర్థం అవట్లేదు. చేసిందంతా చేసి తెలివిగా నీ కూతుర్ని మరిన్ని మోసాలు చేసి మా ఇంటికి పంపాలని చూస్తావా? జీవితంలో వల్లి మా ఇంట్లో అడుగు పెట్టదు. ఇదే మీకు నేను వేస్తున్న శిక్ష, అనుభవించండి. ఇంకెప్పుడు మా ఇంటి వైపు తొంగి చూడడానికి కూడా మీకు అర్హత లేదు. మీరు ఎవరైనా మళ్ళీ నాకు ఎదురుపడితే చంపేస్తాను. ముగ్గురిని కలిపి చెప్తున్నాను, వార్నింగ్ గట్టిగానే ఇస్తున్నాను. అక్కడి నుంచి ఆవేశంగా ఇక బయలుదేరదాడు రామరాజు. నా కొడుకు క్షేమంగా ఉన్నాడు, నా కోడలు ప్రేమ క్షేమంగా ఉంది కాబట్టి మిమ్మల్ని ఏమీ అనకుండా వెళ్ళిపోతున్నాను. ఈరోజు మిమ్మల్ని వదిలేస్తున్నాను, లేకపోతే చంపేసేవాడిని, మిమ్మల్ని బ్రతకనివ్వకూడదు. కానీ మిమ్మల్ని వదిలేయడానికి కారణం వల్లి ఇంతకాలం మా ఇంట్లో ఉంది కాబట్టి. వల్లి చాలా అమాయకురాలు అనుకున్నాను, కానీ ఇలాంటి ఆడదాన్ని తెలుసుకోలేకపోయాను. అందుకే ఇంకెప్పటికీ కూడా మా ఇంట్లో అడుగుపెట్టే అర్హత వల్లికి లేదు. ఈ రామరాజు ఇంకెప్పటికీ మిమ్మల్ని క్షమించడు. నా కొడుకు చందుకి వల్లికి ఈ క్షణం నుంచే భార్యాభర్త అనే సంబంధం తెగిపోతుంది. విడాకులు కూడా ఇప్పించేస్తాను. విడాకులు ఇచ్చేసి ఇంకొకరికి పెళ్లి చేస్తాను. ఖచ్చితంగా రాబోయే కదలికలు అయితే ఇలాగే జరగబోతుంది.